హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగినటువంటి ఘోరం, అతి ఘోరం, దేశం మరియు మన రాష్ట్రం నివ్వెరపోయేటట్టు చేసింది. ప్రజలు మొత్తం ఆ ఘోరాన్ని చూసి నివ్వెరపోయారు. అదేంటి అని మీరు అనుకోవచ్చు. అదేంటి అంటే వినకొండ దగ్గర ఆ సిటీలో అసలు రషీద్ అనే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన భాగం సంబంధించిన ఒక నాయకుడిని జిలానీ అనేటువంటి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి నడి రోడ్డు మీద కొన్ని వందలాది మంది ప్రజలు చూస్తుండగా 20 మంది వచ్చి ఆ 20 మంది ఆయన దగ్గరికి ఎవరు రాకుండా ఆపితే ఈ జిలానీకి ఒక కత్తి ఇచ్చి ఆయన మీదికి పంపించి చేతులు నరికి పక్కన పడేయటం, కాళ్ళు నరికి పక్కన పడేయటం, తల నరికి పక్కన పెట్టడం ఇలాంటివి చూసి ఈ వీడియోని తీసి మళ్ళా సోషల్ మీడియాలో పెట్టి అసలు ప్రజలు కూడా నిర్ఘాంతపోయేటట్టు చేసింది. మరి ఈ విధంగా ఎందుకు తయారయ్యారు? కనీసం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవుతూ ఉంటే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద, వారి అభిమానుల మీద, ఆ పార్టీకి సంబంధించిన వారి మీద జరుగుతున్న ఘోరాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. అయితే ప్రజలు కూడా వీటిని నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇదేంటిది, అసలు ఒక మనిషిని నిండు ప్రాణాన్ని కత్తులతో తీసుకుని నరకడం అంటే ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉందా? దేశంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ఇలా చేస్తూ ఉంటే అసలు సుమోటోగా కోర్టులు కానీ, లేకపోతే వ్యవస్థలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ, లేకపోతే సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వం వారు కానీ, ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం వారు కానీ ఏం చేస్తున్నారు? దీని మీద చర్చలేయి. అయితే మనం ఎన్ని అనుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న ఘోరాతి ఘోరాలు మనం చూస్తూనే ఉన్నాం. నడి రోడ్డు మీద కొన్ని విలేజ్ల్లో కొన్ని వందలాది గ్రామాలు ఊరు వదిలి వెళ్ళిపోయాయి. కొన్ని వేలాది ప్రజలు కనిపించకుండా వెళ్ళిపోయారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉన్నప్పటికీ 31 మంది హత్య చేయబడ్డారు, 1200 మంది బాధితులు ఉన్నారు. మరి ఎందుకు ఈ నరమేధం? అంటే ఈ నరమేధం జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూనే ఉందా, లేకపోతే కావాలని ప్రభుత్వ పెద్దల ద్వారా హామీలు తీసుకొని చేస్తున్నారా? అంటే ఇంక ఇలా జరుగుతూనే ఉంటే, ఇలా చేస్తూ పోతుంటే రాష్ట్రం సంపద సృష్టిస్తాం అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు మరి ఇలాంటి భయాందోళన ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే మరి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎలా వస్తారు? ఇవన్నీ ఎందుకు? మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో చేస్తున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఉండకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందా? ఒక పార్టీని సర్వనాశనం చేయాలి అంటే పెద్దలు, నాయకులు బాగానే ఉంటారు, కానీ దానికి సంబంధించినటువంటి సానుభూతి పరులు మాత్రం రకరకాలుగా బాధలు పడుతూనే ఉన్నారు. అంటే మన ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఓటేసుకోవచ్చు అని చెప్పి మన ప్రజాస్వామ్యం చెప్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు నెత్తి నోరు మొత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటివి జరుగుతాయి మీరు గమనించాలి అని. కానీ ప్రజలు వాటిని కావాలి అని చెప్పి ఆహ్వానించుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడింది, ఈ ప్రభుత్వం వచ్చిన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఒకటి గమనించాలి. 2019 నుంచి 2024 వరకు ఇలాంటి కార్యక్రమాలు ఏవో జరిగినవి అని చెప్పి ఈ ఎల్లో మీడియా సృష్టించి అప్పటి అధికార పార్టీని దించడానికి కారణమైంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ 45 రోజుల్లోనే 5 సంవత్సరాల్లో రావాల్సినటువంటి వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి వచ్చేసింది. ఈ వ్యతిరేకతను అంతటినీ దాచిపెట్టడానికి ఎల్లో మీడియా మాత్రం నానా తాపత్రయాలు పడుతూ ఉంది. ఎన్ని తాపత్రయాలు పడినప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని తన నాయకులకు, తన కార్యకర్తలకు, వీళ్ళందరికీ సమన్వయం పాటించండి, ఇలాంటివి మన రాష్ట్రంలో మంచిది కాదు అని చెప్పగలిగితేనే మంచిది. కానీ అలా కాకుండా ఇంకా పెరుగుతూ పోతుంటే మాత్రం రాష్ట్రంలో ఇంకా ప్రజలు కూడా ఎదురు తిరుగుతూ ఉంటారు. ఒక మనిషి చంపుతూ ఉంటే ఇంకొక మనిషి కూడా ఎదురు తిరుగుతూ చూస్తూ ఉంటాడు అనుకుంటే మాత్రం అది తప్పు.
ఒకడు భయపడవచ్చు, ఇద్దరు భయపడవచ్చు, కానీ 100 మంది వస్తే మాత్రం భయపడలేరు. అప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా ఉండదు, పోలీస్ వ్యవస్థ చేతిలో కూడా ఉండదు. ఒక వినకొండ, అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ వినకొండలో ఉండి ఈ హత్య జరిగింది. ఈ హత్య జరిగిన తర్వాత ఆయన హుటాహుటిన సమావేశం ఏర్పాటు చేసి, విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఇది రాజకీయ కక్షలతో జరిగింది కాదు, వారి సొంతగా కక్షలతోనే జరిగింది అని ఆయన చెప్పడం గమనార్హం. ఆయనకి ఏంటి ఇంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, మళ్ళీ ఇప్పుడు ఎల్లో మీడియా నిన్న ఈరోజు మాత్రం వారు చంపబడ్డవారు ఇద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వారే అని చెప్పి వాళ్ళు నానా రకాలుగా తిప్పలు పడుతూ ఉన్నారు దీన్ని మాఫీ చేయడానికి. అయితే చేయలేకపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయన దిగిన ఫోటోలు, ఆ నాయకులు వాళ్ళు జెండాలు వేసుకుని తిరుగుతామన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటపెట్టారు. అలాగే ఇంకొక విషయం కూడా, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సింది. అయితే ఆ శ్వేతపత్రం విడుదల చేసే రోజునే నిన్న ఈ రోజున ఈ కార్యక్రమం జరగటం వల్ల ఏమి శ్వేతపత్రం విడుదల చేసినా ఇలాంటి కార్యక్రమాలు 45 రోజుల్లోనే ఇలాంటి అఘాత్యాలు చేస్తూ మళ్ళీ గత ప్రభుత్వంలో జరిగిన 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ అఘాయిత్యాలు బయట పెడితే మనమే చెడ్డవారమవుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఎవరికి భయపడ్డారు? ప్రజలకు భయపడ్డారా? వైఎస్ఆర్సీపీకి భయపడ్డారా? లేకపోతే ఇంకేదేనికైనా భయపడ్డారా? ఇది గమనించాలి. ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు. ఈ మిగతా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, విష విత్తనం నాటితే విషం చెట్టయి మళ్ళా మీదే. కానీ ఇలాంటివి మాత్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంచిది కాదు. సంపదలు రావాలి, సంపద సృష్టించాలి, పెట్టుబడులు రావాలి, పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఇలాంటివి జరగకూడదు. దేశం మొత్తం నివ్వెరపోయి ఆంధ్రప్రదేశ్ చుట్టూ చూస్తూ ఉంది. ఇలాంటివి జరగకూడదు. జరగకుండా అరికట్టాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.